ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. తిరిగి పరిశుద్ధ దినం బలవర్తమానంలో నిలిచిన మీకు దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత 2 వారాలు నేను మీకు క్రైస్తవ క్రమశిక్షణ అనే మాట మీద నేను మీతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. గత వారం ఉద్రేకాలు వచ్చినప్పుడు మన క్రైస్తవ జీవితంలో మనల్ని మనం క్రమపరుచుకోవాలి అనే సంగతిని గత వారం నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ వారం దాన్నే కొంచెం కొనసాగిస్తూ ఒత్తిడి కలిగినప్పుడు, మానసికమైన ఒత్తిడి కలిగినప్పుడు, ఉద్రేకం వేరు, మానసికమైన ఒత్తిడి వేరు. కనుక మానసికమైన ఒత్తిడి మనకు కలిగినప్పుడు మనల్ని మనం ఎలా క్రమపరుచుకోవాలి అనే సంగతిని ఈ వారం నేను కొన్ని మాటల చేత మీ ముందుకు తీసుకొస్తాను. అన్నీ మీకు తెలిసిన విషయాలే. తల వంచుదాం, చిన్న వాక్యం చదివి తల వంచి ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. జ్ఞాని అయిన సొలొమోను తన సామెతలు 28వ అధ్యాయము 26వ వచనంలో ఒక మంచి మాట రాశాడు. 28, 26వ వచనంలో, తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును అని రాశాడు. ప్రేమగల తండ్రి, నిండు వందనాలు చెల్లిస్తూ తిరిగి కొద్దిసేపు నీ సన్నిధిలో ప్రభువా నీ వాక్యం మేము విని మాకు మానసికమైన ఒత్తిళ్లు కలిగినప్పుడు నీ పిల్లలుగా, విశ్వాసులంగా, నీ రక్తం చేత కడగబడిన నీ నీతిమంతులంగా మమ్మల్ని మేము ఎలా క్రమపరుచుకోవాలో మీరు మాకు ఈ దినం మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఆ మేర మేము బ్రతకడానికి మీరు కృప చూపించండి అని మరోసారి నీ చాటున నిలబడిన నీ సేవకుని దాచి నీ పిల్లలతో మాట్లాడుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చాలాసార్లు నేను గత ఎమోషన్స్ నేను చెప్పినప్పుడు అక్కడ కూడా ఒక మంచి మాట మీ ముందు ఉంచాను. 28వ వచనం, 15వ అధ్యాయం 28, నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చును అనే మాటని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఉద్రేకాలు కలిగినప్పుడు నీతిమంతుడు ఏం చేస్తాడంటే తన మనసు నుండి పుట్టే యుక్తమైన ప్రత్యుత్తరాన్ని ఖచ్చితంగా ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాడు. అనవసరంగా ఆ ఉద్రేకంతో ఉండి ఒక పిచ్చిగా అతను ప్రవర్తించడు. కారణం ఏంటంటే అతడు విశ్వాసి. మొట్టమొదటి దేవుడు తనకు నేర్పిన క్రమశిక్షణను, వాక్యం తనకు నేర్పిన క్రమశిక్షణ, తన ముందున్న పెద్దలు, దేవుని సేవకులు నేర్పిన క్రమశిక్షణకు క్రైస్తవుడు అలవాటు పడతాడు. తద్వారా ఆ క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవరుచుకొని జాగ్రత్తగా ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఉద్రేకాల దగ్గర ఉంటాడు. కొన్నిసార్లు ఈ ఉద్రేకాలు దేనికి దారితీస్తాయంటే మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. మానసికమైన ఒత్తిడికి దారితీస్తాయి. ఈ మానసికమైన ఒత్తిడి ఎంత బలీయంగా ఉంటుంది అని అంటే ఒక్కసారి కుప్పగూలి చనిపోతారు. అంతటి ప్రమాదం ఏర్పడుద్ది, అంతటి ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకనే మానసికమైన ఒత్తిడి మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఏదో టెన్షన్ ఫీల్ అవుతున్నారండి అంటారు. నిజమే, మానవ జీవితమే టెన్షన్లు గుండా ఇవాళ ప్రయాణం చేస్తూ ఉంది. కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు తక్కువ అంట, భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అని అనాలిసిస్ చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఉద్రేకాలు ఎలా ఉంటాయి అని అంటే, ఆ మానసిక ఒత్తిడి ఎలా ఉంటుంది అని అంటే, కరోనా వచ్చిందని పెద్ద డాబా మీదకి వెళ్ళి ఒక యవనస్తురాలు దునికి చచ్చిపోయిందంట, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి. ఏం చెప్తామండి. కాబట్టి మానసికమైన ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. దాన్ని నువ్వు నిజంగా మనం క్రైస్తవులం అవుతే, మనం విశ్వాస జీవితం జీవిస్తూ ఉంటే మన మనస్సులో కలిగిన ఒత్తిడి దగ్గర మనల్ని మనం డిసిప్లైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒత్తిడి అనేది ఎప్పుడు అనంటే పీక్ స్టేజ్లో ఆ ఒత్తిడి మనకు వస్తుంది. అలాంటప్పుడు ఈయన అంటాడు, తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జాగ్రత్తగా ప్రవర్తించువాడు, జ్ఞానంగా ప్రవర్తించువాడు దాన్ని తప్పించుకుంటాడు అంటాడు. జ్ఞానముగా ప్రవర్తించను. ఇక్కడ కూడా ప్రవర్తన అనేది డిసిప్లిన్కి సంబంధించిన మాట. జ్ఞానం
అది వివేకానికి సంబంధించిన మాట, అది తెలివికి సంబంధించిన మాట. అప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ తాను తీసుకునే స్టెప్ అది. మానసిక ఒత్తిడిలో మనం తప్పులు చేసే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే మానసికమైన ఒత్తిడి వచ్చినప్పుడు మన మనస్సును నమ్ముకోవద్దు. మన మనసును నమ్ముకుంటే బుద్ధిహీనం అవుతాం. కానీ జ్ఞానముగా ప్రవర్తిస్తే ఆ మానసిక ఒత్తిడిలో నుంచి మనల్ని ఆ ప్రవర్తన మనల్ని ఏం చేస్తుందంటే తప్పిస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. జ్ఞానిని సొలొమోను ఆత్మ ద్వారా రాయించిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అంగీకరించి లేఖనంలో పొందుపరిచిన మాట ఇది. కాబట్టి మనం చాలా ఎంత జాగ్రత్తగా మనం జ్ఞానయుక్తంగా మనం ఆలోచించాలా. మన ప్రవర్తనలో క్రమశిక్షణ అనేది రావాలా. ప్రవర్తన అనగానే నరాన్న క్రైస్తవ జీవితంలోని ప్రతి నరంలో కూడా ప్రవర్తన అనేదాన్ని మనం జాగ్రత్త పరుచుకుంటే, నీ చెయ్యి కదిపినా, నీ కన్ను కదిపినా, నీ నోరు కదిపినా, నీ తల నరిపినా, నువ్వు ఎంత జాగ్రత్తగా అడుగు వేసినా నీ ప్రవర్తనను ఎంతమంది లోకం చూస్తున్నారు ఇవాళ మనల్ని. అందుకనే మన ప్రవర్తనలో ఒక క్రమశిక్షణ అనేది ఉంటే ఈ మానసికమైన ఒత్తిడిలో జ్ఞానంగా ప్రవర్తిస్తాం. యవనస్తులు మీరు చూడండి, రక్షించబడిన పిల్లలే, కానీ ఎంత కళ్ళు తిప్పుకుందాం అనుకున్నా వాళ్ళకి వాక్యం మనసుకు వస్తూనే ఉంటుంది. చూడకూడనివి ఏవో ఎదురుగుండా వాళ్ళు మనుషులే కావచ్చు, అది ఏదో పిక్చర్సే కావచ్చు, ఇంకొక ఏదైనా వాల్ పోస్టర్సే కావచ్చు, ఏదైనా కావచ్చు. రక్షించబడిన వ్యక్తే, బాగా బైబిల్తో సంబంధం ఉన్న వ్యక్తే అయినా సరే ఒకసారి అటు చూడాలని అనే ఒక భావన వస్తుంది. కానీ తన ప్రవర్తనని డిసిప్లిన్ చేసుకునేవాడు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు అంతే. అంటే ప్రవర్తనని కంట్రోల్ చేసుకున్నాడు అనమాట. తన ప్రవర్తన ద్వారా జ్ఞానయుక్తంగా తను అడుగేశాడనమాట. తన చూపులో తను డిసిప్లిన్ చేసుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఎక్కడ చూస్తే ఏముంది బ్రదర్, ఏం కాదులే అని అంటారు. కానీ తప్పు. అనేక సార్లు చూడడం అనేది జరుగుద్ది. మనసు లేకుండా చూస్తే అది ఏం పెద్ద సమస్య కాదు. కానీ ఈ మనసును నమ్ముకొని చాలాసార్లు నేను చాలాసార్లు చెప్తాను. నేను మా జీలుగుమల్లి దగ్గర ఈ దగ్గరలో ఒక ఊరుంది, అశ్వరాపేట దగ్గరలో. అక్కడ ఆ ప్రాంతంలో ఒక సేవకుడు యంగ్స్టర్ అతను ఏం చేశాడనంటే, ఇది నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను నేను మీకు. యంగ్స్టర్, ఆయన బైబిల్ కాలేజీ నుంచి వచ్చాడు. నేను చాలా డిసిప్లిన్ అని అనుకొని ఆయన వ్యభిచారుల మధ్య HIV పేషెంట్స్ దగ్గర సేవ చేస్తానని తీర్మానం చేసుకున్నాడు. ఎక్కడికి పోవట్లేదు ఆయన, వాళ్ళ మధ్యకే వెళ్తున్నాడు. దేని నమ్ముకున్నాడు అనంటే తన మనసుని నమ్ముకొని, నేను HIV పేషెంట్స్కి నేను సువార్త చెప్తాను, వాళ్ళ భయంకరమైన జీవితాన్ని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ పాపం ఒప్పింపజేసి నేను ప్రభు దగ్గరికి నడిపిస్తానని కంకణం కట్టుకొని వెళ్ళాడు. ఓ విధంగా తెలుగులో చెప్పాలంటే ఓ తీర్మానం చేసుకొని వెళ్ళాడు, మనసును దిటోపరుచుకొని వెళ్ళాడు. కొన్నాళ్ళ తర్వాత అతడు HIV జబ్బుతో చనిపోయాడు. ఏం జరుగుతుంది? మనసును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడని వాక్యం చెప్తుంది. కనుక మానసిక ఒత్తిడి ఎలా వస్తుంది అని అంటే, ఒక యాంగిల్లో రాదు మానసికమైన ఒత్తిడి. HIV పేషెంట్స్ని ప్రభు దగ్గరికి నడిపిస్తానని అనుకున్నవాడు, ఆ HIV రోగి తన దగ్గరికి నడిపించుకుంది, జీవితాన్ని పాడు చేసింది, తన రోగం అతనికి అంటించింది, జీవితంలో అతను చచ్చి కూర్చున్నాడు. దేవుని పిల్లలు, పాలాంగి చౌగారి చర్చిలో ఒక ఇద్దరు అమ్మాయిల గురించి చెప్తా ఉంటారు చాలామంది. వాళ్ళ మనసును నమ్ముకున్నారు. నా యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడిచాడు, పేతురు నీళ్ళ మీద నడిచాడు, కాబట్టి మేము కూడా నీళ్ళ మీద నడుస్తాం అని నడి సముద్రంలో చాలా లోతుకు వెళ్ళిన తర్వాత మేము నీళ్ళ మీద నడిచి చూపిస్తాం చూడండి, ఛాలెంజ్ చేసి నీళ్ళలో దిగారు, మునిగి చచ్చారు. చాలాసార్లు మనం మన బుద్ధిని నమ్ముకుంటాం. నేను ఇది చేయగలను అని అనుకుంటాం. నా మనసు చాలా స్ట్రాంగ్ అని మనం అనుకుంటాం. కాదండి, ఎప్పుడు నీ మనసు స్ట్రాంగ్ అవ్వదు. అది ఉంటే మంచిది,
నీ మనసును చాలా స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే అది మంచిదే, కానీ అది నీ కంట్రోల్లో ఉండదు. అందుకనే తన మనసును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడని వాక్యం చెప్తా ఉంది. కనుక జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు అనే ఆలోచన ఎంతైనా నిజం. ఈ మాటని నేను ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎలాంటి ఒత్తిడి వస్తుంది చెప్పలేను, భయంకరమైన ఒత్తిడి వస్తుంది. నేను మీకు దావీదు జీవితంలో ఒక మంచి శ్రేష్టమైన ఒక వచనాన్ని మీ ముందు ఉంచుతాను చూడండి. శ్రేష్టమైన వచనాన్ని మీ ముందు ఉంచుతాను చూడండి. దావీదు జీవితంలో ఒక 2 సందర్భాలు మీ ముందు ఉంచుతాను. ఆయనకు వచ్చిన ఒత్తిడి ఎలాంటిది అనడానికి ఒక 2 సందర్భాలు మీ ముందు ఉంచుతాను. మీరు చూడండి, దయచేసి మీరు చూడాలి. మీరు మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్తే 30వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మీకు తెలుసు, ఈ హిస్టరీ అంతా మీకు తెలుసు. ఫిలిస్తీన్ల పక్షంగా నిలబడి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళాలని ఒక టర్మ్లో తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం పారిపోయిన వాడు సౌలు మీదకి యుద్ధానికి పోదామని బయలుదేరి వచ్చాడు. కానీ ఇశ్రాయేలు సిక్లగ్లో జరిగిన సంగతి ఇది. సిక్లగ్లో జరిగిన సంగతి, ఫిలిస్తీయ సర్దారులు దావీదును గుర్తుపట్టి ఒకవేళ ఈ దావీదు మనతో యుద్ధం చేసేటప్పుడు ఇశ్రాయేలు పక్షంగా చేరితే నష్టం జరుగుద్ది అని ఆకీష్తో చెప్పినప్పుడు అవమానంతో వెనుదిరిగి వచ్చాడు. ఒక యుద్ధశూరునికి ఎక్కడ అవమానం అనంటే, యుద్ధం చేయాలని రోషంతో వెళ్ళినవాడు యుద్ధం చేయకుండా వెనుదిరిగి వస్తే అతడు షేమ్ ఫీల్ అవుతాడు. ఎఫ్రాయిములు కూడా ఒకసారి ఇలాగే జరిగింది. మీరు పాత నిబంధన కాలంలో చూస్తే ఎఫ్రాయిముల జీవితంలో కూడా దేవుడు ప్రవక్త వద్దన్న తర్వాత ఎఫ్రాయిముని పంపిస్తాడు. అప్పుడు వాళ్ళు కోపం వచ్చి అంత పాడు చేసుకుంటూ వస్తారు. అదొక సందర్భం ఉంది. నేను ఇప్పుడు దాని దగ్గరికి పోవట్లా, ఇక్కడ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఒక అవమాన భారంతో ఇంటికి సిక్లగ్లో ఉన్న తన గుడారాలు వేసుకున్నటువంటి తన భార్యల దగ్గరికి ఆ 400 మంది వస్తారు, వెనుదిరిగి వస్తారు. తీరా వచ్చేసరికి ఆ ఇళ్ళు వాళ్ళు వేసుకున్న గుడారాలన్నీ కాలిపోయి ఉంటాయి. ఒక్క పిల్లవాడు లేడు, ఒక భార్య లేదు, అసలు మొత్తం సర్వనాశనమైంది. ఉన్న సామాన్లు కూడా వేసుకుని వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళారో ఎటు వెళ్ళారో ఏమో తెలియదు. ఎంత ఒత్తిడి అనంటే ఆ మాట మీరు చూడండి. 6వ వచనంలో, 30వ అధ్యాయం 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడును అనుంది. దావీదు మిక్కిలి దుఃఖపడును మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణములు విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, ఏమంటున్నారంటే దావీదును చంపేద్దాం, ఇక లాభం లేదు, ఇతను చేయబట్టే మన భార్యలు మన పిల్లలు మనం సంపాదించుకున్న యావత్ ఆస్తి లేకుండా పోయింది, గుడారాలు కాలిపోయింది, తలదాచుకోవడానికి స్థలం లేదు, ఏం చేయాలి? నిజమే, మీకు తెలియని విషయం నేను చెప్పడంలా ఒక మానసికమైన ఒత్తిడి ఎప్పుడు మనిషి కలుగుద్దనంటే, నీ కుటుంబంలో నీ భార్య అన్నా, నీ పిల్లలన్నా, నీ ఆస్తి అన్నా ఏదైనా నష్టం జరిగేటప్పుడు నీకుండే మానసికమైన ఒత్తిడి అంతా ఇంత కాదు. అది మన ఊహలకు మించినటువంటి సంగతి. అది సరిగ్గా ఇక్కడ ఏమైంది? మొట్టమొదట యుద్ధానికి వెళ్దామని బయలుదేరిన వాడికి ఓటమి ఎదురైంది, వెనుదిరిగి రావాల్సి వచ్చింది. ఒట్టి చేతులు కట్టుకొని వెనుదిరిగి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దావీదుకి, మిగతా వాళ్ళందరికీ. సరే, అవమాన భారంతో వెనుదిరిగి వచ్చాడు. వెనుదిరిగి వచ్చినప్పుడు తన మనసును తాను డిసిప్లిన్ చేసుకున్నాడు. కారణం ఏంటి అనంటే, తన మనసులోకి దేవుని వాక్యం గుర్తొచ్చింది. మొన్ననే 25వ అధ్యాయంలో నాబాలుని చంపాలని పోయినవాడు, ఆ 25వ అధ్యాయంలో మీరు చూస్తే నేను నరహాంతకుని కాకుండా ఆపు చేసిన నా దేవునికి స్తోత్రమని స్తుతించాడు. 25వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుద్ది. సో దేవుడు ఎప్పటికప్పుడు దావీదుని నరహాంతకుడు కాకుండా, దేవుని ప్రజలకు శత్రువు కాకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు మొదటి నుండి. ఎందుకంటే దేవుడే తాను అభిషేకించుకున్నవాడు
దేవుడు ఇష్టపడిన మనుషుడితను. ఆ కారణం చేత దేవుడు ఎప్పటికప్పుడు అతన్ని కాపాడుకుంటా ఉన్నాడు. తప్పులు చేస్తానే ఉన్నాడు, దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఆవేళ జీవము గల దేవుని సేవకుడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు వీడొక లెక్క అని పౌరుషంగా రోషంగా దావీదు గొల్యాతు తలను నరకొచ్చి నరికిన రోజున ఏమన్నాడు? ఆ రోజున ఎంత అద్భుతమైన మాట్లాడాడు. దేవుని ప్రజలం అన్నాడు. దేవుని ప్రజలకు నష్టం కలుగుతుంటే నేను చూస్తానా అన్నాడు. కాబట్టి ఆ రోషం అనేది తనలో ఉంది. ఆవేళ ఆ రోషం ఉన్నవాడు ఇవాళ ఆకీష్ పక్షంగా చేరి ఇశ్రాయేల్ ప్రజలకు చంపడానికి వెళ్తుంటే, వాళ్ళ పక్షంగా యుద్ధానికి వెళ్తుంటే దేవుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? అవమానానికి గురి చేశాడు, యుద్ధానికి వెళ్లకుండా ఆప్ చేశాడు. మొన్న నాబాల్ని చంపకుండా ఆపిన దేవుడే ఇవాళ ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్లకుండా ఆపాడు. యుద్ధానికే కానీ వెళ్ళుంటే తన జీవితంలో ఎన్నడూ కూడా రాజుగా ఉండేవాడు కాదు. దేవుడు ఆ భయంకరమైన ప్రమాదంలో నుంచి దేవుడు తప్పించాడు ఆ రోజున. అది ఒక్క దావీదుకే అర్థమైంది, మిగతా అతనితో వెళ్ళిన ఏ సోల్జర్కు అర్థం కాలేదు ఆ రోజున. అవును, ఆత్మీయుడికి అర్థమైనట్లు తన జ్ఞానంతో ప్రవర్తనను దిద్దుకునేవాడు జాగ్రత్తగా ఆలోచిస్తాడు, వివేకాన్ని ప్రదర్శిస్తాడు, తద్వారా ఆ ప్రమాదం నుంచి తప్పించబడతాడు. ఇప్పుడు అనుకున్నాడు, మొన్న నాబాల్ని చంపినప్పుడు ఇదే దేవుడు నన్ను రక్షించాడు, ఈవేళ కూడా నేను యుద్ధానికి వెళ్ళి నా దేవుని పక్షంగా, నా పిల్లల పక్షంగా నన్ను దేవుడు ఇక్కడ కూడా కాపాడని మనసులో దేవుని స్తుతిస్తూ వస్తున్నాడేమో. అక్కడ రాయబడలేదు కానీ దేవుని తన అంతరంగంలో ఆరాధిస్తూ వచ్చాడు. ఒక్కడే లోపల అది కనబడదు మనకి ఇక్కడ. కానీ అతడు ఎంతైనా ఆత్మీయుడు, దేవుని హృదయానుసారుడు. తప్పు చేసే దగ్గర దేవుని హృదయానుసారుడు తప్పకుండా మనస్సాక్షి గద్దిస్తూ ఉంటే సరిదిద్దుకునేటువంటి ఖచ్చితమైన అలవాటు వారికి ఉంటుంది. కాబట్టి కొంచెం అవమానంగా ఫీల్ అయినా తిరిగి దేవుడు తనని కాపాడాడు, నేను గొప్ప నేరం చేయకుండా తప్పించాడు అనే కృతజ్ఞతా భావంతో తిరిగి వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చేసరికి భార్య లేదు, పిల్లలు లేరు, అక్కడ ఇక్కడ సంపాదించిన ఆస్తి లేదు, అన్నీ పోయినాయి, ఏమీ లేవు. ఇప్పుడు చూడండి ఎంత ఒత్తిడి. పైగా ఎవరినైతే చేరదీసి వాళ్లకు అసమాధానంగాను కష్టాల్లోనూ కన్నీళ్లలోనూ ఉన్న వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు అన్నం పెట్టిన దావీదు మీదకే వాళ్ళు రాళ్ళు రూతుంటే, ఓ ప్రక్కన భార్యలు లేరు, ఓ పక్కన పిల్లలు లేరు, తన ఆస్తి కూడా పోయింది, అందరితో పాటు ఈయనది కూడా పోయిందని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. పైగా దావీదు వలనే అని దావీదు మీద రాళ్ళు రువి చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తనకు కలిగిన మానసిక ఒత్తిడి ఎంత ఉంటుందో మీరు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఒక శ్రమ దగ్గర మనం ఖచ్చితంగా ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతాం అని అంటే, ఆర్థికంగా నష్టపోయినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాం. 2, ఎక్కడ ఫీల్ అవుతావు అంటే, నువ్వు బాగా ప్రేమించే నీ కుటుంబం, నీ భార్య బిడ్డలకు ఏదైనా జరగకూడదు జరిగితే స్ట్రెస్ ఫీల్ అవుతావు. అంత ఒత్తిడి ఎక్కడా ఉండదండి, ఎక్కడా ఉండదు. నీకు వ్యక్తిగతంగా నీకేమనైతే నువ్వు తట్టుకోగలవేమో కానీ నీ పిల్లలకి ఏమనైతే నువ్వు తట్టుకోలేవు. అందువల్ల ఇంత స్ట్రెస్లో ఉన్నాడు. కానీ జ్ఞానంగా ప్రవర్తించేవాడు ఏం చేస్తాడు అని అంటే, వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎఫోదును తెచ్చుకొని, నేను నా భార్యను నా బిడ్డలను, ఇంతమంది భార్యలు బిడ్డలను నేను తరమబోనా, నేను వాడు నాకు దొరుకుతారని దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవుని పాద సన్నిధికి వెళ్ళాడు. స్ట్రెస్ ఫీల్ అయి ఉంటే రాళ్ళు రువ్విన వాళ్ళ మీదకి తిరిగి దాడి చేసేవాడు. తనను వాళ్ళు రాళ్ళు రువుతారేమో కానీ కత్తి తీస్తే ఆయన కూడా బాగానే ఒక 20-30 మందిని చంపేయగలడు. అంతటి బలశాలి, అంత జ్ఞానయుక్తమైన వాడు, యుద్ధశాలి ఇతను. కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వాల. ఏమయ్యాడు అనంటే, దేవుని దగ్గరికి మాత్రమే వెళ్ళాలి, దీనికి పరిష్కారం నా దేవుడు,
నా దేవుని పాదాల దగ్గరికి నేను వెళ్ళాలా. ఇప్పుడే నాకు నా ప్రజలకు నేరం చేయకుండా కాపాడిన దేవుడు నా వెంట ఉన్నాడని ఎప్పుడైతే నమ్మాడో, నేను ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి పోకుండా నన్ను కాపాడిన దేవుడు నా పక్కన నిలిచి ఉన్నాడని ఎప్పుడైతే నమ్మాడో, ఆ నిలిచి ఉన్న దేవుని పాదాల దగ్గర ఎఫోద్ ధరించుకొని సాగిలపడి, ప్రభువా నేను వెళ్ళనా? నా పిల్లలు దొరుకుతారా? అందరూ ఏడుస్తున్నారు, నువ్వు చూడట్లేదా? ఇంతమంది భార్యలు, ఇంతమంది పిల్లలు, ఇంతమంది కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా పోయింది, ప్రభువా వెళ్ళమంటావా అని అంటే దేవుడు తిరిగి మాట్లాడాడు. చాలా కాలమైంది అప్పటికి దేవుడు మాట్లాడక. కానీ ఎప్పుడు ఎఫోదు ధరించుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని తన మనసు, తన హృదయాన్ని ఆయన డిసిప్లిన్ చేసుకున్నాడో, జ్ఞానయుక్తంగా తండ్రి పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకున్నాడో, దేవుడు తరము వారికి దొరుకుతారని చెప్పినప్పుడు అతడు బయలుదేరాడు. అంత ఆశ్చర్యం. దారిలోనే కాయిల పడిన ఒక వ్యక్తి, ఆ తర్వాత వాళ్ళని తరిమి వాళ్ళని పట్టుకొని వాళ్ళు పోగొట్టుకున్న దానికంటే ఇంకెక్కువ తీసుకొని రావడం అనేది దేవుని చిత్తం. ఒక హృదయాన్ని ఇవాళ మనం పోయింది అని అనుకుంటున్నాం, కానీ దేవుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడేమో, ఇవ్వచ్చు. జ్ఞానంగా ప్రవర్తించడం అనేది మనం నేర్చుకోగలిగితే మనం పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మనం డిసప్పాయింట్ అవ్వకుండా మనం మంచిగా ప్రవర్తించడం, జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం అనేది విశ్వాసులకు తగును అని చెప్తున్నాను నేను మీకు. ఇది ఎక్కడి నుంచి వస్తుంటే మన ప్రవర్తనలో ఆ డిసిప్లిన్ అనే దాన్ని మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, కుటుంబం ఇబ్బందుల పాలైనప్పుడు మనం ఖచ్చితంగా ఒత్తిడికి గురవుతాం, ఇందులో ఏ డౌట్ లేదు. అయినా మన మార్గం ఏంటి అని అంటే, జ్ఞానయుక్తంగా ప్రవర్తించే దగ్గర మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవడం అనేది ఎప్పుడు సాధ్యమవుద్దో దేవుడు తప్పకుండా మనకు ఆ సమస్యలో పరిష్కారం అనేది దేవుడు ఇస్తాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మరొక సందర్భం ఏంటి అనంటే, ఎంత ఒత్తిడి అనంటే, అవమానం వచ్చినప్పుడు, మనిషికి అవమానం ఎదురొచ్చినప్పుడు మానసికంగా ఒత్తిడి పడతాడు. మీరు చూడండి 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 9-10 వచనాలలో ఈ మాట ఉంది. సెరుయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడను రాజువు నగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు, సెరుయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వాని శపింపనీయుడి, దేవుడు శపింపని యెహోవా వానికి సెలవీయగా అని సమర్థిస్తున్నాడు. అసలు ఏం మాట అండి ఇది? ఏం మాట అండి ఇది? ఎలా చెప్పగలిగాడు ఈ మాట? వాడు చూడండి 8వ వచనంలో, చీపో చీపో, నీవు వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహాంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఎంత శపిస్తున్నాడో, రాళ్ళు రూతున్నాడు. షిమి, నేను ఒక మాట చెప్పనా, ఈ షిమి అనేవాడిని గట్టిగా దావీదు ఉఫ్ అని ఊదితే చచ్చిపోతాడు. దావీదు గాని తలుసుకుంటే గట్టిగా గాలి ఊదితే చచ్చిపోతాడు షిమి అనేవాడు. కానీ ఎంత మానసికమైన ఒత్తిడి అంటే, చెప్పులు లేకుండా తన వారిని వెంట తీసుకుని అడవిలోకి వెళ్తున్నాడు. తన సొంత కొడుకు తన్ని చంపచూస్తున్నాడు. రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకున్నాడు. ప్రాణ భయం చేత తాను తన నీర్ అండ్ డియర్ తను ప్రేమించే వారిని వెంట తీసుకొని దాటిపోతూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ వీడు ఎంత శపించాడో. ఒక అభిషేకించబడినవి శపించకూడదు అన్న సంగతి కూడా
తెలిసి కూడా ఎంత మూర్ఖంగా తను ప్రవర్తిస్తున్నాడో చూస్తే భయం వేస్తూ ఉంది. చాలామంది దినాల్లో ఇలాంటి అనుభవంలో ఉండడం అనేది ఎంత దారుణమైన సంగతి. చాలామంది ఇవాళ తమ హద్దులు మీరి తమ స్థాయిని మించి మాట్లాడడం అనేది జనరల్గానే అనేకుల్లో కనబడతా ఉంది. మేము కూడా పెద్దోళ్ళం అయిపోయాం అనుకుంటారో, లేకపోతే ఆయన పని అయిపోయింది కాబట్టి ఆయన ఇప్పుడు ఎన్నెన్న పడతాడని అనుకుంటారో ఏంటో మనకు తెలీదు. కానీ పడిన నువ్వు ఎప్పుడు లోకంలో చెప్తా ఉంటారు, సామెత చెప్తా ఉంటారు కదా, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదని. దావీదు ఇప్పుడు పడుతున్నాడు. అభిషేక్ అన్నాడు, చచ్చిన కుక్క ఆజ్ఞ ఇయ్యండి రాజా, వాడి తల చేంజ్ తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పెడతానని అంటే, సిరియా కుమారులారా మీకు నాకు ఏం పొంది విషయంలో? దేవుడే సెలవిమ్మన్నాడు, వాడు అరుస్తున్నాడు, అరవనీయండి, మీరేం గొడవ పెట్టొద్దు, వాడి తల నరకక్కర్లేదు. ఎంత కంట్రోల్ అండి! ఆ మానసికమైన ఒత్తిడిలో తను ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఆ తీరు ఎంత గొప్పది. నిజంగా పెద్ద సేవకులు సైతం మానసిక ఒత్తిడి కలిగినప్పుడు తప్పిపోయిన వారు ఉన్నారు. నేను కూడా నా జీవితంలో కూడా ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను సేవలో జరిగిన ఓ చిన్న సంఘటన. నన్ను ఒకరోజు ఓ పెళ్ళి జరుగుతున్న ఇంటికి ప్రార్థనకని పిలిచారు. నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వాళ్ళు వేరే సంఘానికి సంబంధించిన వారు, నేను ఇండిపెండెంట్ చర్చ్కి సంబంధించాను, మీకు తెలుసు. పిలిస్తే నేను వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా ఒక బాగా తాగిన వ్యక్తి వచ్చి వాడికి ఎవడియమన్నాడు ప్రార్థనని బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. వాడు ఏ సంఘానికో సంబంధించిన వాడిని మీరెందుకు పిలిచారు, వాడెంత, వాడి ప్రార్థన ఎంత, వాడిని ఎందుకు పిలిచారని రకరకాలుగా చాలా బూతులు తిట్టాడు. ఒక్కసారి సగం ప్రార్థన చేసిన వాడిని కళ్ళు తెరిచాను. భయం వేసి కళ్ళు తెరిచాను. ఈలోగా అక్కడున్న పిల్లలు అందరూ తెలిసిన యవనస్తులు, అంకుల్ మీరు ప్రార్థన చేయండి అని నన్ను సముదాయించారు. మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. అవమానం పడ్డాను కాబట్టి లేచి బయటకు వచ్చాను. బండి లాక్ తీసి స్టార్ట్ చేసుకుని ఇంటికి వద్దామని బయలుదేరగానే మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చి నా బండికి ఉన్న తాళాన్ని లాగాడు. మళ్ళీ బూతులు తిడుతున్నాడు. కోపం వచ్చిందండి. మనసు అవమానపరిచాడు కదా అనే ఒత్తిడి ఉంది. నన్ను ప్రార్థన మనసారా చేయనీయకుండా చేశాడనే ఒత్తిడి ఉంది. అంతమంది ఏమనుకుంటారో అనే అవమానం ఉంది. రకరకాలు ఏవేవో చేరాయి లోపల. ఒక దెబ్బ కొట్టాను, కింద పడ్డాడు. బండి వేసుకొని ఇంటికి వచ్చాను. అక్కడున్న నలుగురు ఏమన్నారు అంటే, పాస్టర్ గారికి ఇంత కోపం ఎందుకన్నారు. నిజంగా కోపంతో కొట్టింది కాదు, అది మానసికమైన ఒత్తిడి మీద నేను అలా చేశాను. అవమానం అనేది మనిషికి ఒక ఒత్తిడి తీసుకొచ్చి పెట్టేది, మనసుకు ఒత్తిడి తెస్తుంది. నిజమే, ఆర్థికంగా నష్టపోయినప్పుడు మానసిక ఒత్తిడి కలుగుద్ది. భార్య బిడ్డలకు కష్టం కలిగినప్పుడు ఒత్తిడి కలుగుద్ది. అవమానం కలిగినప్పుడు కూడా ఒత్తిడి కలుగుద్ది. ఇలాంటప్పుడే క్రైస్తవులమైన మనం మన మనసాక్షిని, లేకపోతే మన హృదయాన్ని, మన తలంపులను మనం ఖచ్చితంగా కంట్రోల్ డిసిప్లిన్ చేసుకోవాలా. ఎప్పుడు అది డిసిప్లిన్ చేసుకోగలుగుతామో మనం అప్పుడు దేవుని పిల్లలం అని పిలువబడతాం. నేను మరొక సందర్భం కూడా మీ ముందు ఉంచుతాను చూడండి. ఒక పెద్ద ఆయన అన్న మాట నేను రాసుకున్నాను ఇక్కడ. థింక్ ఫ్రమ్ యువర్ హార్ట్ అపార్ట్ ఫ్రమ్ యువర్ మైండ్ అన్నాడు. నిజమే కదా. హృదయంలో నుండి వచ్చే ఆలోచనలు వేరు, మనసులో నుండి వచ్చే ఆలోచనలు వేరు. అందుకని అన్నాడేమో ఈ మాట. కొన్నిసార్లు మనం హృదయపూర్తిగా ఆలోచన చేసేది ఓలాగుంటుంది, మనసుని నమ్ముకొని చేసే ఆలోచన మరోలా ఉంటుంది. అందుకనే మనసును నమ్ముకోవద్దు అనే మాటని సొలొమోన్ రాశాడు. అతడు బుద్ధిహీనుడు అని రాశాడు. చాలాసార్లు మనం చేసే పెద్ద తప్పేంటి అని అంటే, మన మనస్సును నమ్ముకుంటాం. మనం ఎప్పుడు అది మన ఆత్మీయ జీవితానికి ప్రమాదం. ఎప్పుడు మన మనసును నమ్ముకోవద్దు.
వాక్యం ఏం చెప్తుంది, ప్రభు ఏం చెప్తున్నాడు, అపోస్తుల బోధ మనకి ఏం నేర్పుతుంది, మన ముందున్న సేవకుల నడవడిని మనం చూసినప్పుడు వాళ్ళు ఎలా అంత ఆత్మీయంగా బ్రతకగలిగారు, వాళ్ళ అనుభవాలు ఏంటి, అంత ఒత్తిడిలో కూడా వాళ్ళు ఎలా సేవ చేయగలిగారు, ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలు గుండా వాళ్ళు వెళ్ళారు అని మనం కొంత ఆలోచన చేయాలా. ఇప్పటికిప్పుడు నీకేదో కొంచెం నేర్చుకున్న తర్వాత, ఏదో కొద్దిగా వచ్చిన తర్వాత నువ్వేదో నిజమే, నువ్వు మంచి వ్యక్తివే, కాదనడానికి ఏమీ లేదు, ఇక్కడ ఎవరిని మనం తప్పుపట్టాలని కాదు. కానీ ఎప్పుడు మన సేవా జీవితంలో కానీ, మన విశ్వాస జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ ఎప్పుడు మన మనసును నమ్ముకొని చేయొద్దు. వాక్యం ఏం చెప్తుంది, దేవుని నియమం ఏం చెప్తుంది, దేవుని నిబంధన ఏం చెప్తుంది అనే దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలను మంచి స్థలాల్లోకి నడిపిస్తాడు తప్ప చెడైన స్థలాల్లోకి దేవుడు నడిపించడు. మన మనసును నమ్ముకొని వెళ్తాం. సిక్లకు దావీదు వెళ్ళడానికి గల కారణం తన మనసును నమ్ముకొని వెళ్ళాడు. అక్కడ తప్పిపోయాడు ఆయన. అయినా సరే దేవుడు రేపు ఇశ్రాయేలులు కాబోయే శ్రేష్టమైన దేవుని సేవకుడైన మహారాజుగా ఉండాలి, దేవుని వాగ్దానం ఉంది అతని మీద, అతని నుండి నా ప్రియరక్షకుడు రావాలి, ఇంత ప్రణాళిక ఉంది దేవునికి. ఆ కారణం చేత దేవుని ప్రణాళికలన్నీ కూడా ఎట్లా ఉంటాయి, ప్లాన్ అకార్డింగ్ టు వర్క్ అంటాం. అంటే ముందుగానే ఆయనకు ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం దేవుడు చేస్తాడు. ఎవరిని ప్రమాదం నుంచి తప్పించాలో దేవునికి తెలుసు, కాబట్టి దేవుడు చేస్తాడండి. దావీదు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. ఆ కారణం చేత ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. దేవుని మనసు ఎరిగినటువంటి దావీదు అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఆ తర్వాత దేవుని మనసుకు తగ్గట్టుగా బ్రతకడం నేర్చుకున్నాడు. ఆ మేరనే అతడు తన జీవిత కాలంలో చనిపోయేంత వరకు దేవునికి ఇష్టడుగానే ఉండిపోయాడు. ఇది ఎంతైనా సత్యం. ఒక్క ఊరియా విషయంలో తప్ప అని దేవుడే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజమే, తప్పులు చెయ్యరు అనడానికి లేదు. ఎంత పరిశుద్ధుడైనా ఎక్కడో దగ్గర గాడి తప్పుతాడు, ఎక్కడో దగ్గర లోపం ఉంది. అలాంటప్పుడే కదా కృప మీద మనం ఆధారపడేది. అది కూడా లేకపోతే కృపతో పనే ఉంది. ఇంకా మనంతటా మనమే పరలోకానికి వెళ్ళగలిగినంత పరిశుద్ధ జీవితం ఉంటే కృపతో మనకు పని లేదు, గుర్తుపెట్టుకుందాం. కాబట్టి అద్భుతమైన సత్యం ఏంటి అని అంటే, ఆ కృపను దేవుడు మన కొరకు ఎందుకు దాచాడంటే, నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావో అక్కడ ఆయన కృపను, ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అమితంగా విస్తరిస్తుందని పౌలు గారు చెప్తాడు. కాబట్టి ఈ కృప అనేది మనకు దేవుడిచ్చిన దానం. మనం ఖర్చు పెడితే వచ్చేది కాదు, మనం ప్రయాసపడితే వచ్చేది కాదు, మనమేదో ధీరులమై సేవ చేస్తే వచ్చేది కాదు. ఆయన ఉచితమైన దానం కృప. నీ రక్షణ కానీ, నీ సేవ కానీ, నీ మనుగడ కానీ, నీ సంపాదన కానీ, నీ పిల్లలు కానీ, నీ ఎదుగుదల కానీ ఏదైనా దేవుని కృపలో నుండి మనం పరచబడుతున్నాం అని జ్ఞాపకం చేసుకోవాలి. మోషే తప్పు చేశాడు. బండ దగ్గర మాట్లాడమంటే కొట్టాడు. తప్పు జరిగింది అక్కడ. ఎంత స్ట్రెస్ అయ్యాడు. ఆ మానసికమైన ఒత్తిడి వల్ల ద్రోహులారా అన్నాడు. ఇదే కదా దేవుడు పట్టుకున్నాడు. మీరు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం అంతా అదే కదా. నువ్వు పిస్కా కొండ మీదకు వెళ్ళు, నెబో శిఖరం ఎక్కు, నువ్వు అక్కడి నుండి చూడు, నువ్వు 40 సంవత్సరాలు నువ్వు నడిపించిన ఇశ్రాయేలు యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దాటి అవతలకు వెళ్తూ ఉంటారు. నువ్వు ఆ కొండ మీద నుంచి చూడాల్సింది ఆ దేశం అంతా, కానీ నువ్వు వెళ్ళడానికి అనుమతి లేదు అన్నప్పుడు ఎంత మానసికమైన ఒత్తిడి తను అనుభవించి ఉంటాడో మీరు చూడండి. అది మన ఊహలకు అందని సంగతి. కానీ అతను జ్ఞానవంతుడు కనుక అతడి ప్రవర్తన ఎంత బాగా ఉంది అనంటే, కాళ్ళలో సత్తు తగ్గలేదు, దృష్టికి మాంద్యం రాలేదు. అంత బలశాలి, 120 సంవత్సరాల వయసులో అంతటి బలశాలి కూడా మనస్సును ఎంత కంట్రోల్ చేసుకున్నాడు అంటే, అపార్ట్ ఫ్రమ్ ది మైండ్, హృదయంతో ఆలోచించడం నేర్చుకున్నాడు. నేను గతంలో దేవుణ్ణి సన్మానించలేదని ఆయన నా మీద బాధపడ్డాడు, కాబట్టి ఈసారి నేను దేవుణ్ణి సన్మానించాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదని. అలాగే అదే కొండ మీద ఆయన ప్రాణం విడిచినట్టుగా లేఖనం
మనకు చెప్తుంది. నిజం, దేవుని పిల్లలు మన ఆత్మీయ జీవితాలను ఎంత కాపాడుకుంటే అంత మంచిది, ఎంత మంచిది. చాలాసార్లు మనం డిజార్డర్ అవుతూ ఉన్నాం. క్రమశిక్షణ లేక, ప్రవర్తనలో లోపాలు కలిగి, మనం ఏం కాదులే, కృప ఉంది కదా అని చాలాసార్లు కృపను అడ్డం పెట్టుకొని పాపం చేస్తున్నటువంటి విశ్వాసులతో నేను బ్రతిమలాడి చెప్తున్నాను, దయచేసి మీ ప్రవర్తనను సరిచేసుకోండి, క్రమం డిసిప్లిన్ చేసుకోండి, మీ క్యారెక్టర్ని డిసిప్లిన్ చేసుకోండి. కాబట్టి ఎప్పుడు అది జరుగుద్దో అప్పుడు దీవించబడతారు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన గొప్పగా ఉంది అని బోయజ్ రూతును మెచ్చుకున్నటువంటి అనుభవాలు మన జీవితంలో రావాలి. ఎప్పుడు అది జరుగుద్దో మనం డిసిప్లిన్గా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో అనేకమైన సందర్భాలు ఉన్నాయి. మానసికమైన ఒత్తిడి మనకు కలిగినప్పుడు మనం ఎంత అనుభవిస్తామో దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయాలి. ఈ చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. యోసేపు దగ్గరికి మీరు ఆదికాండం 45వ అధ్యాయంలో చూస్తే తన అన్నలు ఆయనకు ఎదురుపడినప్పుడు బయటకు వస్తాడు. ఆ సీన్ చూడండి, అసలు అది ఎంత అద్భుతమైన పిక్చర్ కళ్ళ ముందు కనబడితే ఒక గగురుపాట అనేది కలుగుద్ది. వాళ్ళ మీద పడి ఏడ్చినప్పుడు, ఆ లోపల చాటుకు వెళ్ళి ఏడ్చినప్పుడు, లోపలికి వెళ్ళి అన్నలు, తన సొంత అన్నలు, తన్ని మోసం చేసిన వారు, తన్ని కష్టపెట్టిన వారు, తను చంపచూసిన వారు, తను అమ్ముకున్నవారు అందరూ ఎదురుపడినప్పుడు వాళ్ళ మీద ఉన్న ప్రేమ మమకారాన్ని చంపుకోలేక ఆయన ఏడ్చిన ఆ సీనరీ మనసులో తెచ్చుకోండి. మన కళ్ళ ముందు జరిగినట్టుగా మీరు భావించండి. ఎంత మానసికమైన ఒత్తిడి తంది. అంత ఒత్తిడిలో ఎలా వాళ్ళని ప్రేమించగలిగాడు, ఎలా వాళ్ళ మీద పడి ముద్దు పెట్టుకోగలిగాడు, ఎలా చాటుకు వెళ్ళి ఏడవగలిగాడు, అది చెప్పలేమండి. ప్రవర్తనను డిసిప్లిన్ చేసుకున్న వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. అది దావీదైనా, మోషే అయినా, యోసేపు అయినా, మీరైనా, నేనైనా, మనలో ఎవరైనా సరే ఈ అనుభవం అనేది ఎప్పుడైతే మనకు కలుగుతుందో దేవుడు అన్ని విషయాల్లో మనకు విజయం ఇస్తాడు. కనుక మానసికమైన ఒత్తిడి ఏ రూపంలో మనకు వచ్చినా, అది ఏ రూపంలో మనకు వచ్చినా ఆ రూపం దగ్గర మొట్టమొదట నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడం, దేవుని మహిమపరచాలనే ఆలోచన నీకు రావడం వలన నువ్వు డిసిప్లిన్ చేసుకుంటావు. సిక్లగులో దావీదు ఎఫోదు తెప్పించుకొని దేవుని సన్నిధికి వెళ్ళాడు. షిమి దూషించి శపించేటప్పుడు మనసును ఎంత అణుచుకున్నాడో ఉద్రేకాన్ని రానివల. వాడు సచ్చిన కుక్క తల నరుక్కొని తీసుకొస్తా ఉంటే ఏమన్నాడు? దేవుడే అనమంటే అంటున్నాడు, మీరే మాట్లాడకండి అని ఎలా చెప్పగలిగాడు? మళ్ళీ దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకున్నాడు, దేవుని ప్రేమను గుర్తు చేసుకున్నాడు, దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. మోషే నెబో శిఖరం మీద ఎలా అంత బలశాలి, అంత ఆరోగ్యవంతుడు నెబో శిఖరం మీద ఎలా చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? నా దేవుణ్ణి మరొకసారి, నా దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని మహింపరచాలని ఆలోచన మేర మోషే చిన్న రాంగ్ స్టెప్ కూడా వేయలే, ప్రవర్తన సరి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమనుకున్నాడు అని అంటే, గతంలో నా దేవుణ్ణి నేను సన్మానించని కారణం చేత నా దేవుణ్ణి నేను బాధ పెట్టాను అన్న ఒత్తిడి తనకొచ్చి, నేను ఈసారి నా దేవుణ్ణి మహిమపరచాలే కానీ ఆయనను దుఃఖపెట్టకూడదు, ఆయనకి బాధ పెట్టకూడదు, నా ప్రవర్తన ద్వారా నా దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన సన్మానించాలనే ఆలోచనతో చావడానికి సిద్ధపడి చచ్చిపోయాడు నెబో శిఖరం మీద. అది తన ప్రవర్తనని సరిచేసుకోవడం అంటే. కాబట్టి ఆలోచన చేద్దాం, మనం ఎవరైనా ఎన్ని రూపాల్లో ఒత్తిడి మనకు వచ్చినా, యోసేపు ఎంత ఒత్తిడిలో ఉన్నా ప్రేమనే చూపించాడు, దేవునికి మహిమను తీసుకొచ్చాడు. ఈ అనుభవం అనేది మనందరి ఆత్మీయ జీవితంలో మేలును కలగచేసేది. ఒత్తిళ్ళు వస్తాయి, అయినా సరే
మనం దేవుని పిల్లలుగా చెమట రక్త బిందువులుగా మారుతున్న, పరలోకం నుండి దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తున్న ఆగని ఆ రక్తం, ఆ చెమట, ఆ రక్తం దగ్గర కూడా, అంత ఒత్తిడిలో కూడా నా ప్రభు డిసిప్లిన్ మెయింటైన్ చేశాడు. ఉద్రేకపడల. మలుకు చెవి నరికి హంతకుడు కావాలని అనుకున్న రోజున నా ప్రభు ఆ చెవి తీసి అతనికి పెట్టి ఎంత డిసిప్లైన్గా వాళ్ళకు తను అప్పగించుకొని శిలోకి ఎక్కాడు. మనకు ఏం చూపించాడు ఆయన? ఒత్తిళ్లలో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా ఉండినటువంటి నా ప్రియ రక్షకుడు ఇవాళ మన సంఘానికి ఏం నేర్పుతున్నాడు? కాబట్టి ఒత్తిడి వస్తుంది, రాదు అని చెప్పడంలా. నా ప్రభువుకి వచ్చింది, మోషేకి వచ్చింది, దావీదుకి వచ్చింది, యోసేపుకి వచ్చింది. వాళ్ళకంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమా? మహాభక్తులకే ఆ ఒత్తిళ్ళు వచ్చినాయి. అన్నిటినీ భరించగలిగిన వాళ్ళకే ఒత్తిళ్ళు వచ్చినాయి. వాళ్ళు తట్టుకోగలిగారు. వాళ్ళు ఏం నేర్పుతున్నారు? మన ముందున్న నాయకులు మనకి ఏం నేర్పుతున్నారంటే, ఒక్కసారి కూర్చొని ఆలోచన చేద్దాం. మన ఒత్తిళ్ళ వద్ద దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుందాం, దేవుని ప్రేమను గుర్తు చేసుకుందాం, దేవుని మహిమను గుర్తు చేసుకుంటే మనల్ని మనం డిసిప్లిన్ చేసుకుంటాం. దేవుని నామానికి మహిమను తీసుకొస్తాం. తలలు వంచండి, దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ పరిశుద్ధ దినం మా ప్రభు బల దగ్గరికి మేము వచ్చే ముందు మీతో మేము వ్యక్తిగతంగా మమ్మల్ని మేము ప్రతి ఒత్తిడిలో కూడా మమ్మల్ని మేము డిసిప్లిన్ చేసుకోగలిగిన మంచి ప్రవర్తన మాకు అనుగ్రహించి మా ద్వారా మీరు మహిమ పొందాలని కోరుకుంటూ మా సంఘాలను దీవించండి. ఎంతమంది పిల్లలు ఈ వాక్యం చూస్తున్నారో, విన్నారో, వారందరి మానసిక ఒత్తిడి మీద మీ కృపా కార్యం చేసి వారికి నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చి బలపరచుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.